హాయ్ అండి. సో, మనము ధొల్లేరాలో ఉన్నామండి. సో, దేశం మొత్తం ధొల్లేరా అంటా ఉంది. అంటే ఏందంటే ధొల్లేరా అనేది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అనమాట. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ సిటీ అవుతుంది ఇది మన ధొల్లేరా. ఇదేందంటే 2,20,000 ఎకరాల్లో ఇది కన్స్ట్రక్షన్ అవుతుందండి. 2,20,000 ఎకరాలంటే మామూలు విషయం కాదండి. ఇందులో ఏందంటే జోన్స్‌గా విభజించారు. అంటే పోర్ట్ ఏరియాకి 90,000 ఎకర్స్ ఏమో మన ఇండస్ట్రీస్‌కి, తర్వాత రిక్రియేషన్ జోన్ అని, యాక్టివేషన్ జోన్ అని, తర్వాత ఐటీ ఇలాంటి వాటికన్నిటికి దీని డిఫరెంట్ చేశారనమాట. అంటే ఇప్పుడు హై రైజ్ టవర్స్‌కి ఒకవైపు, తర్వాత షాపింగ్ మాల్స్‌కి ఒకవైపు, ఇండస్ట్రీస్‌కి ఒకవైపు, అండ్ టూరిజం హబ్‌కి ఒకవైపు, ఇలా అన్ని రకాలుగా చేసుకుంటూ వెళ్తుంటారనమాట. రోడ్‌కు అటువైపు, ఇటువైపు ఏంటంటే వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ అలా ఇచ్చారనమాట. అండ్ రోడ్‌కి ఇరువైపులా టనల్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ టనల్స్‌లో ఏంటంటే ఎలక్ట్రిసిటీకి, డ్రైనేజ్‌కి, తర్వాత గ్యాస్ పైప్‌లైన్‌కి, తర్వాత వర్షపు నీరు అట్లా దేనికి సపరేట్‌గా పెట్టారనమాట. అంటే ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్‌ని మనం దృష్టిలో పెట్టుకొని చేశారు. మీరు నా వైపు చూస్తే చూడండి, అది కెనాల్ అనమాట. ఇలాంటి కెనాల్స్ 6 వస్తున్నాయండి ఈ సిటీలో. 6 కెనాల్స్ వస్తాయన్నమాట. ఇదే నేను చెప్పిన ఆర్టిఫిషియల్ కెనాల్ అనేదండి. చూడండి కెనాల్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మనకు న్యూయార్క్లో అక్కడ చూస్తాం కదా కెనాల్స్, అలాంటి టైప్లో వస్తున్నాయి అనమాట. సో అప్కమింగ్ సిటీకి ఇలాంటివి చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే ఈ కెనాల్ పక్కన వాకింగ్ చేసుకుంటూ స్ట్రీట్ వెళ్తూ ఉంటే సాయంత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇటు చూసుకుంటే ఆల్రెడీ ఇండస్ట్రీస్ కూడా వచ్చాయండి. రెన్యూ పవర్, తర్వాత టాటా సెమీకండక్టర్ ఇలాంటి ఇండస్ట్రీస్ కూడా వచ్చాయన్నమాట. ఆల్రెడీ అవి కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి. అంటే డెవలప్మెంట్ అనేది ఇక్కడ అన్ని ఫాస్ట్గా అవుతున్నాయి అనమాట. ఒక 2 ఇయర్స్ నుంచి మనం గమనిస్తే చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. అండ్ ఎయిర్పోర్ట్ 4,000 acres ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కార్గో అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయాయి. తర్వాత నా ఎక్స్ప్రెస్ హైవే అహ్మదాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ వరకు ఎక్స్ప్రెస్ హైవే అనేది 80% కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి డెవలప్మెంట్స్ చూసుకుంటే ధొల్లేరాలో అయితే మొత్తానికి మనకు మన దేశానికి ఇదొక ప్రాధాన్యత అని చెప్పవచ్చు. అలాంటి టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అన్నీ పెరిగినాక మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేమండి. రేట్లు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, తక్కువ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా. సో మీ అందరికీ నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్న టైంలోనే మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చామండి ధొల్లేరా. సో మీరు నా వెనుకవైపు చూస్తే అక్కడేమో టెర్మినల్ అనేది అంత కన్స్ట్రక్షన్ ఉందండి, కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ అటు రన్వే అనేది కన్స్ట్రక్షన్ అవుతుందండి. అక్కడ చూసాం కదా, నిరంతరం పనులు జరుగుతూనే ఉన్నాయి. సో పనులు మాత్రం ఎక్కడికైనా ఆగిపోవట్లేదండి. సో పనులు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు చెప్పినట్టుగానే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు కార్గో ఫ్లైట్ అనేది కంచి ఫ్లై అవుతుందండి. సో దాని దగ్గరగా పనులు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయండి. మీరు చూడవచ్చు అవన్నీ రన్వే పనులు స్టార్ట్ అవుతున్నాయి, అది జరుగుతున్నది. తర్వాత మన టెర్మినల్ పనులు కూడా జరుగుతున్నాయండి. మనము అహ్మదాబాద్ నుంచి ధొల్లేరాకి ఎక్స్ప్రెస్ హైవే అన్నాం కదా, 80 కిలోమీటర్స్ అంటే. సో ఇదేనండి ఎక్స్ప్రెస్ హైవే. దాదాపు 80% పనులు కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా 20% మాత్రం మిగిలాయి. ఇవి నెక్స్ట్ ఇయర్ మే, జూన్కు ఇవి ఓపెన్ అవుతుందండి. సో అహ్మదాబాద్ నుంచి రింగ్ రోడ్ కానీ, అవి సర్కిల్ కానీ, తర్వాత మధ్యలో మోనో రైల్కి ఆ ప్లేస్ వదిలిపెట్టి చేయడం జరిగిందనమాట. సో మీరు చూడవచ్చు అనమాట, కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 80%. మనము ధొల్లేరా నుంచి మన వెంచర్కి వచ్చామండి. సో మన వెంచర్ చూసాం కదండి, మీకు అంతకుముందు నేను చెప్పినట్టుగానే 4-way లైన్ ఉందండి. ఇది ఎయిర్పోర్ట్ పోయే రోడ్ అండి, ఇది 4-way లైన్. సో నెక్స్ట్ ఏంటంటే ఇది 6 లైన్ ఎక్స్టెండ్ అవుతుందండి. అండ్ మన వెంచర్ వచ్చేసి 22 acres అండి. ఈ 22 acres లేదంటే ఇక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేయలేదు. డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాము, అంటే వాటర్ మెయిన్ స్టార్ట్ చేయలేదు. ఇంకా సూన్ మనకు డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. సో ఎనీ టైం అనమాట. నేను చెప్పిన ప్రకారం ఏంటంటే మీకు దీంట్లో మనం క్లబ్ హౌస్ ఇస్తున్నాము, తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇస్తున్నాము. దీంతో పాటు ఏంటంటే ఈ మన ఫెదరా పిప్లీ జంక్షన్ కూడా దగ్గరలో ఉంది. అండ్ మన పిప్లీ జంక్షన్ ఏదైతే డైమండ్ సర్కిల్ ఉంటుందో దానికి దగ్గరలో ఉందండి. అండ్ మన ఎయిర్పోర్ట్ పోయే రోడ్ అనమాట. ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 30 కిలోమీటర్స్ వస్తుందండి. ఇది ప్రైస్ అనేది ఇది 7,500 ఇచ్చేది చాలా తక్కువ ప్రైస్ అనమాట. అసలు మన ఏరియాలో చూస్తే ఇంత హైవేకి అసలు 7,500 ఎక్కడ రావండి. కానీ ఇక్కడ చూసారు కదా, అది ఏంటంటే డెవలప్మెంట్ అవుతున్న ఏరియా కాబట్టి మీకు 1-2 ఇయర్స్ లోపల మీకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి. సో మీకు ఇంతకుముందు మేము చెప్పిన ప్రకారంగానే ఈ ఎయిర్పోర్ట్ రోడ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ మన కార్గో ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో తీసుకోవడం చాలా మంచి అవకాశం అండి. మీకు మేము ఖచ్చితంగా చెప్తాము, 2-3 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఉన్న ప్రైస్ ఏదైతే 7,500 పెట్టామో నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత మీకు ఈ ప్రైస్ అనేది 15,000 నుంచి 20,000 మినిమం ఉంటుందండి. అది నేనైతే మీకు చెప్పగలను. సో ఈ ఏదైతే వెహికల్స్ కూడా ఏంటంటే చాలా ఎక్కువ వస్తుంటాయి అనమాట. చూసే ప్రకారం ఇప్పుడైతే ఉందంటే దీని హడావిడి. సో ఫ్యూచర్లో ఇంకా బాగుంటుందండి. మన వెంచర్కి దగ్గరలో హనుమాన్ టెంపుల్ ఉందండి, చాలా ఫేమస్ గుడి అంటే ఏరియా అంతా తెలుసండి. మీరు మన వెంచర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ గుడిని విజిట్ చేస్తే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.